మీకు తెలుసా? పాకిస్తాన్ ఎప్పుడు కూడా ప్రపంచ కప్ మ్యాచ్ల్లో ఇండియా మీద కనీసం ఎప్పుడు గెలవాల. ఒక్క లీగ్ మ్యాచ్లో కూడా గెలవాల. అలాంటి రెండు జట్లు 2007లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కి వచ్చింది. ఫైనల్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 157 రన్స్ కొట్టింది. చివరిలో రన్స్ రాలా మనకి. రాకపోతే అప్పుడు రోహిత్ శర్మ యంగ్స్టర్ 16 బంతుల్లో 30 రన్స్ కొట్టి, లాస్ట్ బంతి కూడా సిక్సర్ కొట్టి ఒక మంచి గౌరవప్రదమైన స్కోర్ 157 రన్స్ రావడానికి మంచిగా కృషి చేశాడు. గౌతమ్ గంభీర్ ఎక్కువ రన్స్ కొట్టాడు, దాదాపు 70 రన్స్ కొట్టాడు. ఇక సెకండ్ బ్యాటింగ్ పాకిస్తాన్ వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడుతూ వచ్చారు. వాళ్ళే ఆల్మోస్ట్ గెలుస్తారు అన్నట్టుగా చేజింగ్ ఉత్కంఠభరితంగా జరుగుతుంది, బాల్ టు బాల్. ఇక చివరికి వచ్చేసింది మ్యాచ్. పాకిస్తాన్ 152 స్కోర్ చేసింది. అక్కడ ఇంకా కొట్టాల్సింది ఏంటంటే, వాళ్ళు కొట్టాల్సింది 6 రన్సే. ఇంకా 3 బంతులు ఉన్నాయి, 4 బంతులు ఉన్నాయి. మిస్బాహ్లో అప్పుడు మంచి స్టార్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్లో, అతనికి టెంప్ట్ అయిపోయి రివర్స్ స్వీప్ కొట్టాడు. రివర్స్ స్వీప్ కొట్టగానే వెనకమాల మన ఫీల్డరు పట్టేశాడు. దాంతో వాళ్ళ టీం ఆల్అవుట్ అయింది. ఇండియా వరల్డ్ కప్ విన్ అయింది ధోని సారథ్యం. ఇది ఒక మరువులైన అద్భుతమైన వన్డే. అసలు పాకిస్తాన్కి ఏం జరిగిద్దో కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండియా మీద ప్రపంచ కప్పు లీగ్ మ్యాచ్లో కాదు, ఫైనల్ మ్యాచ్లో కానీ ఎప్పటికీ ఇంతవరకు గెలవాల. ఎన్ని వరల్డ్ కప్పులు జరిగినా కూడా, అది టీ20 కావచ్చు, లేకపోతే 50-50 కూడా కావచ్చు. ఒకసారి మాత్రం పాకిస్తాను 1992 వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ గెలిచినటువంటి వాళ్ళు గెలిచినప్పుడు టైంలో కూడా, ఆ వరల్డ్ కప్లో కూడా లీగ్ మ్యాచ్లో ఇండియా చేతిలో ఓడిపోయింది. కాబట్టి ఎప్పటికీ ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఇండియా మీద గెలవలేదు. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో రికార్డింగ్ ఉంటుంది, చూడండి.